अमर रहे सूर्य सुरेश, अमर रहे सूर्य सुरेश, अमर रहे, अमर रहे। इच्छी तरह जोहार से जोहार से जोहार से जोहार से जोहार से जोहार। చరిత్ర అసహించుకునే చర్య. చాలా మంది ముందు పట్టపగలు సూరిశెట్టి సురేష్ ను ఇంటి నుంచి బయటకు పిలిచి నిర్దాక్షిణ్యంగా పొడవడం జరిగింది. ఆయన అక్కడికక్కడే మరణించడం జరిగింది. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా 4-5 స్త్రీలు అని కూడా గమనించకుండా వాళ్లను కూడా గాయపరిచారు, తీవ్రంగా గాయపరిచారు. వాళ్ళంతా ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. మీ అందరికీ తెలిసిన విషయం. మేము మీకు మనవి చేయడం ఏంటంటే, మాకు చాలా సంతోషంగా ఉంది. మీరు ఆల్రెడీ కొంతమంది నిందితులను మీరు అదుపులోకి తీసుకున్నారు. ఇంకా చాలా మంది వెనకాల ఉన్నారు, మాకు తెలుసు. మీరే దర్యాప్తు చేసి వారిని కూడా మీరు అదుపులోకి తీసుకొని చట్టం వారికి శిక్ష పడేలాగా చేస్తే మీకు పేరుంటుంది. మేము మిమ్మల్ని వచ్చి రిక్వెస్ట్ చేసినందుకు మాకు కూడా బాగా మంచి పేరు వస్తుంది. పేరు కోసం కాదు, ఒక కుటుంబం అన్యాయం అయిపోయింది కంప్లీట్గా. వాడు చాలా చిన్న వయసు, బజారున పడింది. కాబట్టి ఒక మానవత దృష్టితో మీకు కూడా ఆ బాధ్యత ఉంది ఈ మానవ సమాజంలో. కాబట్టి అటువంటి వాళ్ళను మనం ఆదుకోవాలి. మరి ఈ కార్యక్రమంలో, ఈ సంఘటన దర్యాప్తులో మాకు ఏదైనా చిన్న అన్యాయం జరిగింది అని తెలిసినా మేము ఉద్యమం ప్రారంభిస్తాం. కాపులు తరఫున అవి తీవ్ర పరిణామాలుగా ఉంటాయి. హెచ్చరిక కాదు సార్, మనవి. మా భవిష్యత్ కార్యాచరణ సమితిని మీకు విన్నపించుకుంటున్నాం. కాబట్టి పావందుల వారు దయవుంచి మా ఈ మహజర్ను పరీక్షించి మీరు తగిన చర్య తీసుకోవాల్సిందిగా, ఆ మిగతా నిందితులను కూడా తొందరలోకి అదుపులోకి తీసుకోవాల్సిందిగా వాళ్ళ భార్య వాళ్ళంతా మీకు అందరూ కూడా పోలీస్ శాఖ చెప్పేది ఏంటంటే, సిటీకి సంబంధించినటువంటి ఎవరైనా చేయాలంటే ముందస్తుగా ప్రభుత్వం యొక్క అనుమతి ఉండాలి. అమాయక ప్రజల్ని ఈ ఉలవదారులంతా కూడా ఎప్పుడు మోసం చేస్తుంటారు. అందులో మా దగ్గరికి వచ్చినప్పుడు సెటిల్ చేయమంటారు. అప్పటికే నోట్లు చెక్స్ వేయించుంటారు. అంటే రెగ్యులర్గా వచ్చే కంప్లైంట్ చెప్తున్నారు. దానికి సంబంధించి ఏంటంటే, నోట్స్ చెక్స్ ఉంటే కోర్టుకి వెళ్ళమని చెప్పి మీరు తెలియజేస్తాం. ఈ చిటికి సంబంధించి కంప్లైంట్ ఇస్తే ఇచ్చిన వెంటనే మేము దాన్ని ఎఫ్ఐఆర్ నమోదు చేస్తాం. మీకే కాదు, అన్ని కంప్లైంట్ తెలియజేస్తున్నాం. దానికి సంబంధించి ఈ ఇష్యూ సంబంధించి ఇల్లు ఆక్యుపై చేశారని చెప్పేసి ముద్దాయిలు లేదు, మాకు వేరే మహిళ ద్వారా మేము దాన్ని అగ్రిమెంట్ ద్వారా కొన్ని మాసాల నుంచి నడుపుతున్న సమస్య ఇది. మరి ఎవరు ఎందుకు చేయలేదు దాన్ని కానీ క్లోజ్ చేసింటే ఒక నిండుపానం బలిగొనేది కాదు. ఇది ఇక్కడ తరచూ జరుగుతున్న సమస్యలు అయ్యి కరుణాకర్ కానీ ఇది కానీ కొన్ని సివిల్ నేచర్ ఉంటే క్రిమినల్ నేచర్ వరకు మేము కొంత ముందుకెళ్ళము. సివిల్ నేచర్ లో మేము జోక్యం చేసుకోలేమని చెప్పేసి పోలీస్ శాఖకి మేము తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. దీని మీద సమాచారం ఇవ్వండి. ఎవరిచ్చినా కూడా దాని మీద సాక్షిగా తీసుకుంటాం. థ్యాంక్ యూ.